సార్ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు పొద్దున చూస్తున్నాను ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళు మాట్లాడే మాటలు అసలు ఒక ప్రతిపక్ష పార్టీగా కనీసం ఒకడైనా సరే ఒక నిర్మాణాత్మక సూచన ఏమైనా ఇస్తారేమో అని చూశాను. ఏ సార్ ఇప్పుడు నెయ్యికి సంబంధించినటువంటి హడావిడి చేశారు కాబట్టి ఇట్లాంటిది జరిగిందంటారు. అంటే అట్లాంటి హడావిడి చేస్తే నిజంగా ఒకవేళ అది హడావిడే ఏం లేదనుకుంటే ఎవరైతే చేశారో వాళ్ళకి ఇబ్బంది కలగాలి, వాళ్ళకి ఏదైనా జరగాలి. కానీ ఇక్కడ భక్తులు కదా, అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు సిగ్గుండాలండి, దుర్మార్గులండి. వాళ్ళు శవాల మీద పేలాలు ఎరుకునే రకం, శవాల మీద రాబందుల్లా పిక్కునే రకం. అలా ఎవరైనా అంటారండి? నెయ్యి కల్తీ అయింది అన్నారు కాబట్టి ఇలా జరిగింది అంటే ఎవరికో జరిగితే ఇంకోటి ఏదో జరగాల? ఇదా పోలిక, ఇదా ఆలోచన? వైసీపీ పార్టీ ఒక ఆలోచన, ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేసే నింద, వేసే నింద చూడండి. మరి వాళ్ళ పాలనా మరి జరిగేది ఇటువంటి ఈరోజు జరిగింది దారిలో ఆవేదన చెందుతున్నాం మేము, మనందరూ ఆవేదన చెందుతున్నాం, బాధపడుతున్నాము. ఎక్కడ వాళ్ళు బాధ కనిపించలేదు, కించెత్ బాధగా కనిపించట్లేదు. పైగా ఆలోచన కళలు బాగా జరిగింది, మనకు దొరికింది ఒక పాయింట్. ఇదా ఈ రకంగా చేస్తారా? ఒక మనిషిలో ప్రాణాలు పోతే ఈ రకంగా ఆ రోజు మీరు కలుషితం చేశారు కాబట్టి ఈ రోజు ఇలా అయిందంటారా? ఎంత దుర్మార్గం, అమానవీయమైనటువంటి కామెంట్ అంటే గుడివారి అమర్నాథ్ అనుకుంటా అన్నమాట. అలాగే రోజా గారు అంటారు వాళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేశారా? మీ హయాంలో జరిగినటువంటి హత్యలు దళితులు చెప్పేసి డోర్ చేశారే మీరు. మరి ఆ రోజుల్లో రాజీనామా చేయలేదు. ఎంతమంది చనిపోయారు మీ వల్ల? ఆ రోజుల్లో మీరు రాజీనామా చేయలేదు. రోజా గారు అంటున్నారు మరి అదేదో పెద్ద తిరుపతి దేవస్థానం అంటే టీడీపీ కార్యాలయం అయిపోయిందంట. మీకంటారా రోజా గారు? మీ హయాంలో వారానికి ఒకసారి మంది వాళ్ళలాగా మీతో పాటు 50 మంది 100 మంది తీసుకుపోయి గుంపులుగా ప్రశ్నలు చేయించి ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెనకేస్తున్నారనే ఆరోపణలు మీ మీద ఏ రకంగా జరిగిందండి? ఆ రోజు వైసీపీ ఆఫీస్ చేశారు మీరు దాన్ని. ఈ రోజు మా వాళ్ళు వెళ్తున్నారుగా, మా ఇండియా సభ్యులు, పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే అలా గుంపులు వెళ్తున్నారా? ఎవరు చూస్తున్నారా? మీరు మీలాగే చేయలేదే అంటే ఇటువంటి విరోధి చౌకబారు విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏ ఒక్కరైనా సరే మెడకాయ మీద తలకాయ నుండి బొర్రలో ఎవరైనా సరే సరైన సూచన చెప్తాడేమో. 19వ తారీఖు వరకు ఉంది, ఇంకా మొదలు కాలేదు, 19 అయింది, 10 నుంచి 19 అయింది. కాబట్టి మా పార్టీ తరఫు నుంచి ఈ సూచనలు చేస్తున్నాం, పరిగణలు తీసుకోండి, అవసరమైతే మమ్మల్ని పిలవండి, మేము కూడా చెప్తాము అని ఎవరైనా చెప్తారేమో, మెదడులో చెప్తారేమో చూస్తున్నాను. ఎవరైనా మాట్లాడలేదు. ఎంతసేపు బురదలేటో, భర్త కలిసి మీరేటో, చంద్రబాబు గారికి ఎలా అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయిపోవాలి, పురంధేశ్వరి గారికి ఎలా అయిపోవాలి? సిగ్గులేదండి. ఒక రాజకీయ పార్టీ ఉంది ప్రజల కోసం. ఆ ప్రజల ఆవేదన అంటే మీ విమర్శ చేయండి, దాంతో పాటు సూచనలు అయ్యి, సలహాలు అయ్యి. ఇలా చేస్తే వచ్చే 5 ఏళ్ళలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్ళతో మీరు అధికారంలో పెట్టుకోండి. రైట్ సార్.